నమస్తే అందరికీ. వన్ డేలో హైదరాబాద్ టు శ్రీశైలం వేలో ఏం ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యి ఆన్ ద వేలో డిండి ప్రాజెక్ట్ చూసాము. మార్నింగ్ టైంలో చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అండ్ రిఫ్రెషింగ్గా అనిపించింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నల్లమల హిల్స్ మధ్యలో నేచర్లో దాగిన ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చాము. అదే ఉమామహేశ్వరం టెంపుల్. ఈ టెంపుల్ని శ్రీశైలంకి ఉత్తర ద్వారం అని కూడా అంటారు. శ్రీశైలం దర్శనానికి ముందు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే యాత్ర కంప్లీట్ అవుతుందని నమ్మకం. ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 150 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చంపేట్ రోడ్, రంగాపురం విలేజ్లో. ఈ టెంపుల్ 1000 ఇయర్స్ బ్యాక్ కాకతీయుల కాలం నాటిది. కొండ మీద నేచర్ మధ్యలో స్వయంభూగా వెలిసిన శివయ్యను చూస్తుంటే అక్కడే ఉండాలనిపిస్తుంది. చాలా మంకీస్ ఉన్నాయి ఇక్కడ మాత్రం, బట్ అవి మన దగ్గరికి రావటం లేవు. మేబీ ఫుడ్ ఉంటే వస్తాయేమో. మంకీస్ని చూసి బ్యాక్ వెళ్దాం అనుకున్నాము, బట్ అంతా శివయ్య చూసుకుంటాడని ముందుకు వెళ్ళి పాప వినాశనం దర్శనం చేసుకున్నాము. ఇక్కడ స్వామివారి ముందు ఉన్న వాటర్ 365 డేస్ ఫ్లో ఉంటుందంట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుంచి వ్యూ మాత్రం. ఈ టెంపుల్ చుట్టూ ఫుల్ న్యాచురల్ బ్యూటీ, డెన్స్ ఫారెస్ట్, రాక్స్ అండ్ వాటర్ ఫాల్స్, మధ్యలో శివయ్య. ఇక్కడికి వెళ్ళడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ టైం శ్రీశైలం వెళ్తే. ఉమామహేశ్వరం దర్శనం చేసుకొని శ్రీశైలంకి స్టార్ట్ అయిపోయాము.